హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను కుమార్. చాలా రోజుల తర్వాత మనం అయితే ఒక స్లాబ్కి అయితే వచ్చాం. స్లాబ్ ఎంత ఉందో చూపిస్తాను, ఫ్రంట్ వ్యూ ఎంత ఉందో, ఎలా ఉంది ఏంటనేది. అందరూ అడుగుతున్నారు అన్న మీ వీడియోలు రావట్లేదు ఏంటని కింద కామెంట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. మనకైతే ఫోన్ పోయింది. ఆ ఫోన్ పోవడం వల్ల అలా వీడియోలు కట్ చేయట్లేదు. మీకు ఫ్రంట్ వ్యూలో చూపిస్తాను స్లాబ్ ఎంత ఉందో ఏంటని. కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఇప్పుడు మీకు చూపించేది 12M రాడ్ 6M రింగు కనబడుతుంది కదా. 12M 6 మూల, 4 మూలను సెంటర్లో 12M. మీకు ఎప్పుడు చూపించే విధం ఇది, కొత్తగా ఏం లేదు. ఎప్పుడు కట్టే రొటీన్ స్లాబే. ఈ స్లాబ్లో ఉన్న ట్విస్ట్ ఏంటంటే మెట్లైన పిల్లర్ వచ్చి సైడ్ నుంచి ఆగిపోయింది. అందుకని చెప్పి లేదు, కింద కూడా ఏం లేదు. ఇది స్లాబ్ ఫ్రంట్ వ్యూ కనబడుతుంది కదా. భారీ స్లాబే, చిన్నగా ఏం కాదు, పెద్దదే స్లాబ్ ఏమి, చిన్నగా ఏం లేదు. అంటే పొద్దున్న నుంచి భీముని కట్టినప్పుడు వీడియో తీయలేదు. ఏంటంటే పొద్దున్నే ఇక్కడ కొంచెం వర్షంగా ఉందన్నమాట. ఇప్పుడు మాత్రం ఎండ చంపుతుంది. వర్షంగా ఉండడం వల్ల పొద్దునుంచి మనం ఫోన్ బయట తీసి వీడియో తీసేంత ఖాళీ లేదు. పైగా ఏంటంటే వర్షంగా ఉంది కదా, అందుకని మీకు ఎప్పుడు చూపించే భీములే. సారీ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఉండాల్సిన పిల్లరు అక్కడికి వెళ్ళింది. కనబడింది కదా పిల్లరు, అది పిల్లరు. ఇది మెయిన్ పిల్లరు. ఆ సెకండ్ పిల్లర్ కూడా డమ్మీ చేస్తారు పైన. మళ్ళీ మనం పైన పిల్లర్ ఉంచోబెట్టాలి. అందరూ అడుగుతూ ఉంటారు ఈ పిల్లర్ లేకపోతే స్లాబ్ పడిపోద్ది కానీ. స్లాబ్ ఏమాత్రం పడడం కానీ జంగడం కానీ ఏముండదు. ఎందుకంటే కింద 9 అంగుళాల గోడలు కట్టేస్తారు కదా. మీకు చూపించాలని చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి 9 అంగుళాల గోడ, ఇది 9 అంగుళాల గోడ. ఇంకా పిల్లరు లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేసి మెట్లండు. ఆల్రెడీ మనం ఒక రెక్క కట్టాం. మొన్న వీడియో ఉంటుంది, మీ పాత వీడియో షార్ట్స్లో ఉంటుంది. షార్ట్స్లో చూడండి, బాగుంటుంది వీడియో. అది పాత రెక్క, ఫస్ట్ రెక్క. ఇది సెకండ్ రెక్క. మనం మధ్యాహ్నం సెకండ్ రెక్క అయితే కట్టాలి. ఇది ఎప్పుడు చెప్పేది, ఇది 2x బెండింగ్, సింగిల్ బెండింగ్. అది 2x ఇంకా నొక్కలేదు, మధ్యాహ్నం నుంచి నొక్కుతాం. ఇప్పుడు టైం అయిపోయింది కదా అని చెప్పి ఇంకా భోజనానికి వెళ్ళిపోతున్నాం. మనం అయితే పీస్ ముక్క మాకు కడదాం కూడా అయిపోయింది. పీస్ ముక్క కనబడుతుంది కదా. ఇది ఏంటనుకుంటున్నారు, ఇది వచ్చేసి పాత పోసేది అనమాట. కింద నుంచి ఇక్కడ మెల్లర్ వచ్చేసి మెల్లర్ నుంచి అలా వస్తుంది పై వరకు. ఇది వచ్చేసి సింగల్ బెండింగ్ తెలుసు కదా. మధ్యలో మన పీస్ మొక్క కడతం అయితే మాత్రం అయిపోయింది మొత్తం. ఇది వచ్చేసి 2x 4 మూల. ఎలల గురించి మీకు ఎప్పుడో చెప్పాను నేను. ఎలలు తెలుసు కదా, 2 స్టైల్ మెస్కి కింద డూమైన్ దింపుకోవచ్చు, పైన గోడ పెట్టగోడ టైప్లో కట్టించుకోవచ్చు మనం. ఇది వచ్చేసి ఈ పిల్లరు. మనం అయితే ఇలా పిల్లర్ నుంచోబెట్టాం. పిల్లర్ కనబడుతుంది కదా, ఇదైతే పిల్లర్ లేదు. కింద నుంచి మనం కింద ఎలలకేసి పైన పిల్లర్ అయితే నుంచోబెట్టడం జరిగింది మనం. ఇదో పిల్లరు, ఇది ఎక్స్ట్రీమ్ పిల్లర్, అది ఎక్స్ట్రీమ్. ఇట్లా కడతాం జరిగింది, కనబడుతుంది కదా. ఇది 3వ స్టైర్ మెట్లండ్, 30 అంగుళాల హైట్ అనమాట. ఇది 30 అంగుళాల హైట్. ఎందుకంటే ఒకవేళ మనం 2వ స్టైర్ కట్టకపోతే ఇది పెట్టగోడలో కలిపేసుకోవచ్చు. ఇది పిల్లరు. ఈ పిల్లరు మీకు చూపించాను కదా, 4 మూల 12M. అది అంతే, 4 మూల 12M. ఇవన్నీ 12M. యూట్యూబ్